చిన్నప్పటి నుంచి చదువు మీదే ఇంట్రెస్ట్ ఉండేదండి. ఎప్పుడూ అమ్మ వాళ్ళకి నేను ఒక డాక్టర్ అవ్వాలని ఉండేది. సో ఐఎమ్ బైపీసీ స్టూడెంట్. ఎంసెట్ రాసే టైంలో కొంచెం బాగా ఎక్కువగా నైట్ స్టడీస్ చేసేసి హెల్త్ గురించి పట్టించుకోకుండా అలా ఎంసెట్ టైంలో కొంచెం హెల్త్ ఎఫెక్ట్ అయ్యి ర్యాంక్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సో అలా మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఇయర్ ఎందుకు వేస్ట్ చేసుకుంటాం, నెక్స్ట్ టైం మళ్ళీ ఎంసెట్ రాసే ముందు ఏదైనా ఒక కోర్స్ లో జాయిన్ అయిపోవని చెప్పేసి నా గ్రాడ్ లో బీఎస్సీ న్యూట్రిషన్ లో జాయిన్ అవ్వమని చెప్పారనమాట. దేర్ వాజ్ అ కోర్స్ ఫర్ మై మార్క్స్ బికాస్ ఐఎమ్ 90% స్టూడెంట్. సో ఐ గాట్ దట్ ఇన్ మై కౌన్సిలింగ్. సో న్యూట్రిషన్ అండ్ ఫుడ్ టెక్నాలజీలో జాయిన్ అయ్యాక ఆ సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించినాయి అనమాట. ఇంకా డాక్టర్ అవ్వాలన్న కోరిక కాస్త డైటిషియన్ అవ్వాలన్న కోరికగా మారింది. ఓకే, అందుకే మీరు ఎంత స్లిమ్ ఫిట్ గా ఉన్నారా? అదేం లేదు, అంటే చదువుకున్న సబ్జెక్ట్ అదే కానీ చాలా తక్కువగా డైట్ ఫాలో అవుతానండి ఫ్రాంక్లీ స్పీకింగ్. అలా అనిపించట్లేదు మరి. మేబీ జీన్స్, బ్లెస్డ్ జీన్స్. అంతేనా? మై మామ్. యా, తక్కువ డైట్ ఫాలో అవుతారా అయితే? మంచిగా తింటానండి. చెప్పడమేనా అంతేనా ఎవరికైనా? అంతే, చెప్పడం వరకే ఖచ్చితంగా. బట్ అది ఒక ప్రొఫెషన్ లాగా మారుంటే ఇంకా బాగుండేది. బట్ అనుకోకుండా లైఫ్ హ్యాస్ సమ్ అదర్ ప్లాన్ ఫర్ మీ. సో అందుకే ఆర్జే అయ్యాను. ఆర్జే తర్వాత మూవీస్ లోకి రావడం జరిగింది. మై జర్నీ ఇస్ నౌ ఐఎమ్ అన్ యాక్ట్రెస్. సో ఎక్కడ మీరు పుట్టి పెరిగింది? ఎక్కడ? హైదరాబాద్. మదర్ సైడ్ గానీ ఎక్కడ ఉంటారు? అంతా తెలంగాణ. ఓకే ఓకే. అంటే ఎక్కడ తెలంగాణలో ఏ జిల్లా? అమ్మ వాళ్ళది నిజామాబాద్, డాడీది హైదరాబాద్. ఓ, అమ్మ వాళ్ళది నిజామాబాద్. ఓకే. ప్రవళిక చుక్కల సినిమా రంగంలో దాదాపు డజన్ కు పైగా సినిమాల్లో యాక్ట్ చేశారు. సో కొంతకాలంగా యాక్ట్ చేస్తున్నారు. అయితే మొట్టమొదటి అడుగు ఎలా పడింది? అదే అండి, యాక్టింగ్ గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. జస్ట్ లైక్ ఆర్జే గురించి కూడా నేను ఆలోచించలేదు. అనుకోకుండా వచ్చిన అవకాశం రేడియో జాకీగా మారాను. అలా రేడియో జాకీని చేసే టైంలోనే చాలా మంది యాక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు నాకు పరిచయం అయ్యారు. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాజ్ వర్కింగ్ ఫర్ జత కలిసే ప్రాజెక్ట్. జత కలిసే 2015 లో రిలీజ్ అయిన ప్రాజెక్ట్. ఆ సినిమాలో రేడియో జాకీ రోల్ కావాలనేసి నన్ను అప్రోచ్ అయ్యారనమాట. సో నువ్వు బాగుంటావు కదా, స్క్రీన్ లో కూడా బాగుంటుంది, ఇది ఒక రోల్ కావాలి అనేసి వచ్చారు. సో వెళ్ళి నాన్నగారిని అడిగాను, ఇలా మూవీ ఆపర్చునిటీ వచ్చింది అంటే, ఇక్కడ రేడియోలో మాట్లాడాల్సిందే, అక్కడ కెమెరా ముందు మాట్లాడేస్తావు కదా, వెళ్ళి మాట్లాడేసి ఏం పర్వాలేదు అని చెప్పారు. సో దట్ వే ఐ ట్రైడ్ అ న్యూ థింగ్. ఓకే, సేమ్ ప్రొఫెషన్ కి సంబంధించిన క్యారెక్టరే కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ వెళ్ళి మాట్లాడేది అక్కడ ఈజీగా మాట్లాడేస్తాం కదా, జస్ట్ ఓన్లీ కెమెరా ఉంటుంది అనేసి వెళ్ళి మాట్లాడేసాం. ఐ వాజ్ రెడ్ ఎఫ్ఎం ఆర్జే ఇన్ దట్ మూవీ. సో చెప్పాలంటే ఒక కంటిన్యూస్ 7 minutes ఫుల్ ఫ్రేమ్ లో ఉన్న సీన్ నాది ఇన్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్. సో ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే. లైక్ ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉంటుంది, సెట్స్ లో ఎంత కష్టపడతారో అనేది ఆ ఫస్ట్ మూవీలో నాకు అర్థం అవకాశం వచ్చింది. సో ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే. బట్ ఎప్పుడు యాక్టింగ్ అనేది నా ఆస్పిరేషన్ గా లేకుండే. ఇట్ వాజ్ నాట్ మై ఎయిమ్. ఓకే. సో ఆర్జింగ్ ని ఎంజాయ్ చేస్తున్నాను, ఇంకో జాబ్ చేస్తున్నాను. సో మై యాక్టింగ్ అనేది ఎప్పుడు అనిపించలేదు. బట్ ఇలా ఆర్జింగ్ చేసే టైంలోనే అగైన్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కేమ్ ఫార్వర్డ్. ఇలా థియేటర్ ఆర్ట్స్ కోర్స్ భూమిక థియేటర్ గ్రూప్ లో బిగినర్స్ కి స్టార్ట్ చేస్తున్నారు, మేమందరం సరదాగా వెళ్తున్నాం, నువ్వు కూడా రావచ్చు కదా అనేసి అన్నారు. సో సరదాగా ఈవినింగ్ ఫ్రెండ్స్ తో అలా వెళ్ళొచ్చు. అండ్ థియేటర్ ఆర్ట్స్ అంటే ఏంటి, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది అని తెలుసుకోవడానికి అలా వెళ్ళినప్పుడు లైక్ ఇట్ వాజ్ అ 3 months కోర్స్. అక్కడ ఉన్న వాళ్ళందరూ యాక్టర్స్ అనమాట. దే ఆర్ ఇంటూ డిఫరెంట్ థియేటర్ గ్రూప్స్, దే ఆర్ థియేటర్ ఆర్టిస్ట్, సినిమాల్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, యాక్ట్ చేస్తున్నారు. సో ఇన్ దట్ జర్నీ ఆఫ్ 3 months యాక్టింగ్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఎలాంటి ఆహాభావాలు ఉంటాయి, ఇవన్నీ నేర్చుకున్నాను. సో ఐ ఫెల్ట్ సో ఇంట్రెస్టెడ్ అనమాట. అంటే ఆ ఉన్న 3 months జర్నీ ఐ వాజ్ జస్ట్ టాకింగ్ అబౌట్ సినిమా, యాక్టింగ్. ఆ కోర్స్ చేసిన తర్వాతే మీకు ఇంట్రెస్ట్ చాలా పెరిగింది అనమాట. దెన్ నా ఫ్రెండ్స్ ఇలానే ఎవరైతే యాక్టివ్ ఫ్రెండ్స్ ఉన్నారో దే స్టార్టెడ్ గోయింగ్ టు కాస్టింగ్ కాల్స్, ఆడిషన్స్. సో ఓకే, ఒక సినిమాలో వెళ్ళాలంటే ఇలాంటి ఆడిషన్స్ ఉంటాయి అనేసి నాకు అప్పుడు తెలిసింది. సో అలా ఆడిషన్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన అవకాశాలే ఎంసీ, మెంటల్ మదిలో, విజేత అండ్ మహానటి. అలా అలా జర్నీ స్టార్ట్ అయిపోయింది. జనరల్ గా సినిమా రంగం అనగానే చాలా మంది ఇప్పటికీ పెదవి విరుస్తుంటారు, ఇక్కడ నిలదొక్కుకోవడం కష్టము, ఇక్కడ రకరకాల కష్టాలు ఉంటాయి, ముఖ్యంగా అమ్మాయిల గురించి అయితే ఇంకా కొంచెం కాషియస్ గా మాట్లాడతారు. సో అటువంటి పరిస్థితుల్లో మీరు మీ ప్రయాణాన్ని ఒక కోర్స్ ద్వారా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యి మీరు స్టార్ట్ చేశారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఈ ప్రయాణం ఎలా అనిపించింది? కంఫర్ట్ గా ఉందా? అంటే
ఇదంతా ఒక హాబీ లాగా స్టార్ట్ చేశానండి. అంటే ఆల్రెడీ ఒక కంఫర్ట్ జోన్ లో ఉన్నాను కదా నేను. సో యాక్టింగ్ కుదిరినప్పుడు ఆడిషన్స్కి వెళ్ళడం, ఒకవేళ అవకాశం వస్తే యాక్ట్ చేయడం, అలా ఒక హాబీ లాగా రన్ అయినది ఇప్పుడు ఒక ఆస్పిరేషన్ గా మారింది నాకు. సో ద జర్నీ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ ఇనిషియల్ స్టేజ్ లోనే చేస్తుంటే బాగుండేదని ఎన్నోసార్లు అనుకున్నాను. అయితే ఫస్ట్ మీరు ఫాదర్ని మీ నాన్నగారిని కలిసి అడిగానని చెప్పారు, ఇలా ఆర్జేగానే వచ్చింది నాకు అక్కడ అవకాశము ఫస్ట్ క్యారెక్టర్ అని చెప్పి. అయితే నాన్నగారు అప్పుడు జనరల్గా ఆడపిల్లని పంపించాలంటే కొద్దిగా ఆలోచిస్తారు. సో అమ్మ నాన్న తర్వాత కూడా మీరు ఆ సినిమా తర్వాత కూడా మీరు ఇట్లా జర్నీ కంటిన్యూ చేయడాన్ని అమ్మ నాన్న ఒప్పుకున్నారా? అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందా ఇంట్లో? లేదండి, మై పేరెంట్స్ ఆర్ సో పాజిటివ్ ఆల్వేస్. వాళ్ళు ఎవ్రీ టైం ఏదో ఒకటి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఏదో ఒక కోర్స్ చేస్తూ ఉండు, అది నేర్చుకో, ఇది నేర్చుకో. లైక్ దే ఆర్ వెరీ క్రియేటివ్. ఆ ఎంతూసియాజం వాళ్ళకి ఇద్దరికీ ఉందన్నమాట. వాళ్ళకి కుదరని టైంలో కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు ఇన్ దేర్ ఏజ్ ఆల్సో. వాళ్ళు కొత్తది ఏదైనా ఒకటి నేర్చుకుంటూ ఉండాలనేసి. సో మేబీ దట్ ఆస్పెక్ట్ హెల్ప్ మీ అవుట్ సో వెల్. ఓకే, వాళ్ళు ప్రతిసారి ఏదైనా కొత్తగా ఇంట్రెస్టింగ్ గా నేను చేయాలనుకుంటే దే జస్ట్ గివ్ అ పుష్, అంతేగాని ఎప్పుడు ఆపలా. ఓకే, మిమ్మల్ని ప్రోత్సహించడం తప్ప ఎప్పుడు కూడా మీకు. అవును. సో నాకు ఆర్జేయింగ్ సెలెక్ట్ అయినప్పుడు కూడా ఆకాశవాణిలో FM రెయిన్బోలో ఇలా ఆర్జేగా సెలెక్ట్ అయ్యాను అన్నప్పుడు కూడా లైక్ దే ఎంకరేజ్ మీ, నువ్వు చేస్తూ ఉండు, నీ జాబ్ చేస్తూ ఇది కూడా చేస్తూ ఉండు అనేసి అన్నారు. అండ్ ఆఫ్టర్ దాట్ ఆల్సో సినిమా అవకాశం వచ్చినప్పుడు కూడా నాకు కూడా బోర్ కొట్టేస్తుంది, ఏదైనా అవకాశం ఉంటే నాకు కూడా చెప్పేసే ఇంట్లో అనేసి. అలా నాన్నగారు ఆల్వేస్ ఇన్ పాజిటివ్ సైడ్. సో మీరు లక్కీ చాలా. దట్ వే ఐఎమ్ సో లక్కీ. ఏమంటున్నారు ఇప్పుడు మా మదర్ ఫాదర్, ఎట్లా వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి? దే డెఫినెట్లీ ప్రౌడ్ అండి. లైక్ చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో తెలియని వాళ్ళు కూడా వచ్చేసి, మీ అమ్మాయి కదా ఆ సినిమాలో యాక్ట్ చేసింది, చాలా బాగుంది అనేసి చెప్తుంటే డెఫినెట్లీ ప్రౌడ్. బట్ సేమ్ టైం ఎప్పుడైనా చాలా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ వచ్చేసి టైం కూడా లేని పరిస్థితుల్లో, బికాస్ ఐఎమ్ ఆల్రెడీ వర్కింగ్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఇన్ టు దీస్ థింగ్స్. సో యాక్టింగ్ అంటే మనకి షూట్ టైమ్స్ చాలా ఆడ్గా ఉంటాయి. సో కొంచెం రెస్ట్ తీసుకో, మరి అంత హజిల్ అవ్వకు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చూసుకో, ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అనేసి చెప్తూ ఉంటారు. సో జనరల్గా సినిమా రంగం, ఏ రంగంలో అయినా కూడా సృజనాత్మక రంగమైన సినిమా రంగంలో ఇంకా చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ రంగంలోకి రావాలంటే మీరు అన్నట్టుగా ఒక పట్టుదల, ఏదో ఒక సంకల్ప బలం ఉండాలి. సో మిమ్మల్ని జనరల్గా ఆఫ్టర్ అంటే అపార్ట్ ఫ్రమ్ థియేటర్ ఆర్ట్స్ నేర్చుకున్నది కాకుండా ఏంటి మిమ్మల్ని ప్రోత్సహించిన అంశం ఏంటి అసలు బలంగా? మేబీ ద లవ్ ఫర్ సినిమా అండి. ఐ లైక్ సినిమా. నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. అందులో నా ఫేవరెట్ క్యారెక్టర్స్, బికాస్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ నా కెరీర్ లో నేను చేసిన సినిమాలన్నీ కొన్ని పెద్ద ప్రొడక్షన్ హౌసెస్, పెద్ద హీరోల్ని చూసాను. సో ఆ మూమెంట్ లో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు మోర్ దెన్ అన్ ఆర్టిస్ట్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ, లైక్ అ ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అనమాట. నేను ఒక ఫ్యాన్ లాగా నేను దగ్గరుండి చిరంజీవి గారిని చూస్తాను. ఆ మూమెంట్ నన్ను ఎక్కువగా ఎక్సైట్ చేసింది. సో ఆఫ్టర్ దట్ దెన్ ఐ రియలైజ్ వెన్ ఐ వాంటెడ్ టు బీ హియర్, నేను ప్రాపర్ గా కాన్సన్ట్రేట్ చేయాలి, చూజీగా ఉండాలి, క్యారెక్టర్స్ ని ఎంచుకోవాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి, ఐ షుడ్ ఇమోట్ వెల్ అనేది తర్వాత స్టార్ట్ అయింది. సో ఇట్ ఆల్ స్టార్టెడ్ లైక్ అ ఫ్యాన్, then now it's continuing like an actor. ఓకే, సో రకరకాల షేడ్స్ ఉన్నాయి. సో జనరల్ గా మీ క్యారెక్టర్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం మనము. మహానటిలో మీ క్యారెక్టర్ కి చాలా అప్రిషియేషన్ వచ్చిందని విన్నాము, అండ్ రాజమౌళి గారు అప్రిషియేట్ చేశారని విన్నాము. సో ఏంటి అసలు ఆ క్యారెక్టర్ ఏంటి, ఎందుకు అంత అప్రిషియేషన్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ మాకు డీటెయిల్స్ కావాలి. మహానటి లాంటి ప్రాజెక్ట్ కి ఆడిషన్ కి వెళ్ళినప్పుడు ఇది అంత పెద్ద మహా ప్రాజెక్ట్ అని తెలియదండి. వాళ్ళు నాకు అప్రోచ్ అయినప్పుడు దే హ్యావ్ ఆఫర్డ్ మీ హీరోయిన్ రాజశ్రీ రోల్. సో అది మీకు సీన్స్ మొత్తం దుల్కర్ గారితో ఉంటుంది అంటే నేను అక్కడే ఒక ఎక్సైట్మెంట్ వచ్చేసింది, బికాస్ ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ DQ సిన్స్ హిస్ ఫస్ట్ మూవీ. నా కాలేజ్ టైంలో వాచ్ చేస్తూ అలా వచ్చి ఆయనతో యాక్ట్ చేయాలి అన్నప్పుడు లైక్ యూ విల్ బీ కాట్ విత్ సావిత్రి గారు ఇన్ దట్ సీన్ అన్నప్పుడు ఆ మూమెంట్, ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో సెట్ వెళ్ళినప్పుడు డిస్క్రైబ్ చేసినప్పుడు నేను అది చేయలేనేమో, బికాస్ ఇబ్బందిగా ఉంటుందేమో అనుకున్నాము. బట్ ఆఫ్టర్ ప్రాపర్ డిస్కషన్ విత్ నాగశ్విన్ సార్, హీ ఎక్స్ప్లెయిన్ వెల్, నో ఇట్ విల్ బీ కంఫర్టబుల్ అని ఆయన చెప్పేసిన తర్వాత ద షాట్ వాస్ టేకెన్. నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు యు ఆర్ హీరోయిన్ రాజశ్రీ, అండ్ జెమినీ గారు రాజశ్రీ గారు యాక్ట్ చేసిన సినిమాల పోస్టర్స్ ఉంటాయి, ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. బట్ యు నో ఆన్ సెట్స్ సో మెనీ థింగ్స్ చేంజెస్,
మనం అవును, యాక్ట్ చేసిన తర్వాత కూడా ఎన్నో ఎడిట్ అవుతాయి అండ్ స్క్రిప్ట్ చేంజ్ అవుతుంది సంథింగ్ సో దట్ వాస్ మై నాకు వన్ డే షూట్ లో టోటల్ గా దుల్కర్ గారితో షూట్ జరగడం జరిగింది. సో ఆన్ ది సెట్ నేను, దుల్కర్ గారు అండ్ కీర్తి గారు అంతే, దట్ హోల్ నైట్. సో ఐ వాజ్ ఎంబ్రేసింగ్ దట్ సారీ, ఏదైతే సారీ నాకు ఆ రెట్రో లుక్ లో చేశారో, ఇట్ వాజ్ వే 50 years ఓల్డ్ సారీ అనమాట. సో ఆ మహానటిలో మీకు తెలిసిందే కదా ఎంత బ్యూటిఫుల్ మేకప్, దట్ రెట్రో లుక్. ఐ వాజ్ ఎంజాయింగ్ దట్ మూమెంట్ ఫస్ట్లీ. తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో తెలీదు, బట్ మై లుక్ ఐ వాజ్ సింప్లీ ఎంజాయింగ్. అందరికీ ఆ లుక్ కూడా చాలా బాగా నచ్చింది. బట్ వన్స్ ద సినిమా గాట్ రిలీజ్డ్, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏదైతే నా హీరోయిన్ రాజశ్రీ అని చెప్పారో, ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది అలా ప్రొజెక్ట్ అవ్వలేదు. సో ఐ వాజ్ ఫీలింగ్ సమ్ లో నోట్ అనమాట. ఎందుకు అంటే ఒక ఆబ్వియస్ గా ఒక యాక్టర్ కి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, నేను చేసిన రోల్ కంప్లీట్ గా కనిపించాలి, వై ఇన్ ఎడిట్, అండ్ ఇట్ డిడ్ ప్రొజెక్ట్ యాజ్ అ హీరోయిన్ ఆల్సో, సంథింగ్ ఎల్స్ ఇట్ వాస్. సో ఎందుకని అలా జరిగిందంటే ఏమైనా మీకు ప్రొడక్షన్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉండిందా? ఇట్స్ నాట్ అబౌట్ దట్, మేబీ ద ఎడిటింగ్ ఓన్లీ, దే నో వాట్ టు కీప్, వాట్ నాట్ టు కీప్, దట్స్ ఆల్. సో ఆ పార్ట్ లో అలా ఉన్నా కానీ వాట్ ఐ ఫెల్ట్ లైక్ ఆ రోల్ ఉండుంటే బాగుంటుంది. ఇట్స్ ఎవ్రీ యాక్టర్స్ ప్రాబ్లమ్. వాళ్ళ రోల్ ఖచ్చితంగా ఉండాలి అని అనుకుంటారు, సమ్ టైమ్స్ ఎడిటింగ్ వల్ల ఉంచలేరు. సో ఫైనల్ డెసిషన్ విల్ బి ది డైరెక్టర్స్ అండ్ ది ఎడిటర్స్ ఓన్లీ. సో దే నో బెస్ట్. సో అది అయిన తర్వాత సక్సెస్ మీట్లో ఎప్పుడైతే రాజమౌళి గారు అందరి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ద హైలైట్ సీన్ ఇన్ ద మూవీ, ది షో స్టాపర్, ఎప్పుడైతే పుష్పవల్లిని ఇలా సావిత్రి గారు పట్టుకుంటారు అని అన్నారు, ఇట్ ఈస్ నాట్ పుష్పవల్లి, యాక్చువల్లీ ఇట్ ఇస్ రాజశ్రీ గారు పట్టుకుంటారు. ఆ సీన్ చాలా బాగా వచ్చింది, ఆల్ ది 3 actors యాక్టెడ్ సో వెల్ అనేసి అన్నారు అనమాట. సో మెనీ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ ఫార్వర్డెడ్ దట్ వీడియో, సీన్ ని అప్రిషియేట్ చేశారు రాజమౌళి గారు అనేసి. ఐ ఫెల్ట్ హ్యాపీ. అండ్ ఆ మూమెంట్ లోనే కాదు, మహానటి టైంలో సినిమా చూసేటప్పుడు నా రోల్ లేదు అని బాధపడే మూమెంట్లోనే ఆ సినిమా మొత్తం ఫినిష్ అయ్యాక కంట్లో నీళ్ళు వచ్చేసాయి నాకు. ఇంత గొప్ప సినిమాలో అట్లీస్ట్ ఐఎమ్ అ డ్రాప్లెట్. ఐ ఫెల్ట్ సో హ్యాపీ బీయింగ్ పార్ట్ ఆఫ్ దట్ మూవీ. నేను చెప్పుకోగలుగుతాను ఐఎమ్ పార్ట్ ఆఫ్ మహానటి. చాలా అద్భుతంగా తీశారు నాగశ్విన్ గారు, ఒక చిన్న రోల్ అయినా సరే. ఎగ్జాక్ట్లీ దట్ మూమెంట్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అది రాజమౌళి గారు ఆ సీన్ ని మెన్షన్ చేశాక ఇంకా రెట్టింపైంది. అండ్ ఆఫ్టర్ దాట్ అదే సీన్ గురించి డిస్క్రైబ్ చేస్తూ దుల్కర్ గారు ఇన్ మై నెక్స్ట్ ప్రాజెక్ట్ లైక్ లక్కీ భాస్కర్లో నేను సెలెక్ట్ అయినప్పుడు మై ఫస్ట్ డే ఇన్ ది సెట్స్, దుల్కర్ గారు నన్ను డైరెక్ట్గా కలిసి నువ్వు మహానటిలో నాతో పాటు యాక్ట్ చేసావు కదా అని ఆయనే గుర్తుపట్టేసి నా దగ్గరికి వచ్చి నీ సీన్ని రాజమౌళి గారు అప్రిషియేట్ చేశారు, కాంగ్రాట్స్ అని చెప్పారనమాట. సో ఆయన చెప్పడమే కాదు, అక్కడ సెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పడం స్టార్ట్ చేశారు. సో ఐ ఫెల్ట్ డబుల్ హ్యాపీ. మీలో ఉన్న ఫ్యాన్ నాకు బయటకు వస్తుంది ఆర్టిస్ట్ కంటే కూడా కదా. అండ్ మీరు ఎంజాయ్ చేశారు బాగా, అంటే ఆ రెట్రో లుక్ కానీ ఆ మూమెంట్ కానీ సో మచ్, అది మాత్రం ఎక్స్పీరియన్స్ గా మీకు బాగా మిగిలిపోయింది. సో సంథింగ్స్ హ్యాపెన్స్, ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటాయి. ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యాక్టింగ్ అండి. ఏదైనా సినిమాలో చేస్తే కంప్లీట్ మన రోల్ ఉండదు, బట్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్, ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ, అందులో మహానటి లాంటి సినిమాలో ఒకవేళ నిజంగా మీరు అనుకున్నట్టు ఆ సీన్ కనుక ఉండుంటే డెఫినెట్ గా చాలా చాలా ఎనీహౌ మీకు అప్రిషియేషన్ అయితే వచ్చింది. రాజమౌళి లాంటి డైరెక్టర్ నుంచి అప్రిషియేషన్ రావడం అనేది మామూలు విషయం కాదు. సో లక్కీ అనమాట. సో లక్కీగా మీరు తర్వాత మళ్ళీ లక్కీ భాస్కర్ లో ఆపర్చునిటీ అండ్ దుల్కర్ సల్మాన్ తో మళ్ళీ మీ ఫేవరెట్ హీరోతో యాక్ట్ చేసే అవకాశం, అది ఎట్లా ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు ఆ అవకాశం ఎట్లా వచ్చింది మీకు? అంటే మహానటి తర్వాత ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ బయోపిక్స్ లైక్ ఎన్టీఆర్ మహానాయకుడు, కథానాయకుడు, సైరా నరసింహారెడ్డి, ఇవన్నీ చేసిన తర్వాత సర్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందనమాట. ధనుష్ గారితో వెంకీ అట్లూరి గారు చేసిన ప్రాజెక్ట్. ఆ సినిమాలో ప్రెసిడెంట్ గారి కూతురు పెద్దయ్యాక రోల్ అండి మీది, బాగుంటుంది, బాగా అనిపిస్తారు అని లైక్ ఎవరైతే నాకు ఇన్ఫార్మ్ చేశారో ఈ ప్రాజెక్ట్ గురించి, సరే అని నేను వెళ్ళా. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ 1 day. అగైన్ మై ఫ్యాన్ మూమెంట్ ఏంటంటే ధనుష్ గారిని చూస్తానేమో అన్న ఎంతూజియాజంతో నేను వెళ్ళాను అనమాట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రోల్. వెళ్ళినప్పుడు అక్కడ సెట్లో ధనుష్ గారు లేరండి, కానీ వాట్ ఎవర్ ఆ రోజు ఉన్న షూట్ ఓన్లీ హాఫ్ డే జరిగింది. ఆ హాఫ్ డేలో అలా షార్ట్ వచ్చేసి ఆగిపోయింది అనమాట నా దగ్గర. సో ఆన్ దట్ సెట్ నేను షాక్ అయ్యాను అనమాట, ఏంటి ఇంత చిన్న రోల్కి నేను వచ్చానా అనేసి నేను అనుకున్నాను.
బట్ ఆఫ్టర్ దాట్ వెంకీ అట్లూరి గారు నా దగ్గరికి వచ్చేసి ఇలాంటి రోల్స్ నువ్వు చేయకూడదు, యూ లుక్ గుడ్, ఇంకా మంచి రోల్స్ చూస్ చేసుకోండి అని చెప్పారనమాట. బట్ స్టిల్ దేర్ టీమ్ రిమెంబర్డ్ మీ, అలా గుర్తుపెట్టుకొని లక్కీ భాస్కర్లో నాకు ఈ రోల్ ఇవ్వడం జరిగింది. సో అలా మళ్ళీ డిక్యూ గారి ఇంకో ప్రాజెక్ట్ లో చేయడం జరిగింది. ఏంటి లక్కీ భాస్కర్ షూట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ రోల్ గురించి ఇంకొకసారి మాతోటి. యా, ఇందులో దిస్ ఇస్ అ సిస్టర్ ఇన్ లా రోల్, మీనాక్షి గారి సిస్టర్ ఇన్ లా రోల్ అని చెప్పారు. సో అంటిల్ అండ్ అన్లెస్ ఆన్ ద సెట్స్ నాకు ఆ స్టోరీ నాకు తెలియదు కాబట్టి, అంటే వీఆర్ ఇన్ అ వెరీ గుడ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో ఉన్న సిస్టర్ ఇన్ లా అండ్ ఫ్యామిలీ. కానీ మీనాక్షి డీక్యూని ఇష్టపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం తక్కువగా చూస్తాను. సో దట్ క్యారెక్టర్ ఐ హ్యావ్ టు ఇమోట్. సో అనుకోకుండా దానికి ఒక నెగటివ్ షేడ్ ఉంది. ఐ రియలీ డింట్ నో దట్ నేను చేసేటప్పుడు దానికి ఇంత నెగటివిటీ ఉంటుందని తెలీదు. బట్ ఎండ్ ఆఫ్ ద మూవీ అయిన తర్వాత ప్రీ రిలీజ్లో ఎప్పుడైతే త్రివిక్రమ్ గారు మెన్షన్ చేశారో, స్పెషల్ మెన్షన్ చేశారో అనమాట, లైక్ ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది అనేసి ఒక్కొక్క క్యారెక్టర్ని మెన్షన్ చేస్తూ, సిస్టర్ ఇన్ లా గారి క్యారెక్టర్ కూడా అని స్పెషల్ మెన్షన్ చేసినప్పుడు, ఓ మై గాడ్, దెర్ ఇస్ సమ్ ఇంపాక్ట్ ఇన్ మై రోల్. బికాస్ అంతకు ముందు వరకు ఐ వాజ్ జస్ట్ డూయింగ్ ఓన్లీ ఫ్రెండ్ రోల్స్, డైలాగ్ ఉంటుందో లేదో తెలీదు అప్పటి వరకు. అలాంటి రోల్స్ నుంచి ఒక ప్రాపర్ రికగ్నిషన్, లైక్ ఎవరైతే చూడాలో అలాంటి వాళ్ళు చూసి రికగ్నైజ్ చేసి ఒక ఫీడ్బ్యాక్ ఇస్తుంటే ఐ ఫీల్ సో హ్యాపీ, సంథింగ్ ఇస్ చేంజింగ్, సమ్ గ్రోత్ ఇస్ హ్యాపెనింగ్ అని అనిపించింది. ఓకే, సో ఫీడ్బ్యాక్స్ మీకు బాగా వస్తాయి అటు రాజమౌళి నుంచి ఇటు త్రివిక్రమ్ గారి నుంచి. జనరల్ గా ఎవరైనా సినిమాలో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, ఫ్యాన్స్ అయినా సరే, ఫ్యాన్స్ గా ఉంటే మాత్రం ఒకసారి వెళ్ళి యాక్ట్ చేస్తే హీరోయిన్స్ కూడా చూడొచ్చు. అవునా? ఎగ్జాక్ట్లీ లైక్ మీ. ఎస్. అనగనగా మూవీ గురించి వద్దాం. ఇప్పుడు అనగనగా మూవీ చాలా మంచి సక్సెస్ సాధించింది. సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారా మీరు? మీరు కూడా ఒక పార్ట్ అయ్యారు. ఫుల్ టు, అసలు ఎక్కడ చూసినా అందరూ ఇంగ్లీష్ టీచర్ అనే పిలిచేస్తున్నారు. సో హ్యాపీ. ఫుల్ హ్యాపీ. సో టీచర్ అంటే అమ్మకి, మీ అమ్మగారికి మీరు టీచర్ అవ్వాలని ఉండేది, కానీ మాకు తెలిసిపోయింది ఆ విషయం. అమ్మగారికి టీచర్ అవ్వాలని ఉండేది, కానీ మీ మదర్ ఆ కోరికని మీరు ఆ సినిమా ద్వారా ఇప్పుడు తెలిసినట్టు అయింది. సో ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీ అండి. అంటే ఒక టీచర్ రోల్ నేను నిజ జీవితంలో ఎలాగో చేయలేను, బికాస్ ఐ కెన్ నెవర్ బి టీచర్. నాకు అంత ఇంట్రెస్ట్ లేదనమాట టీచింగ్ లో. అమ్మకి ఏంటంటే చిన్నప్పటి నుంచి టీచింగ్ జాబ్ బాగుంటుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది, హాలిడేస్ ఉంటాయి, కైండ్ ఆఫ్ ఒకటి మైండ్ లో ఉండిపోయింది అనమాట. బట్ షీ వాజ్ ఓకే విత్ ఎనీ ఆఫ్ మై ప్రొఫెషన్. బట్ నాకు ఎప్పుడైతే అనగనగా ప్రాజెక్ట్ కోసం వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు, నాకు ఫస్ట్ వాళ్ళ క్యారెక్టర్ డిస్క్రైబ్ చేసినప్పుడు, మీరు ఒక ఇంగ్లీష్ టీచర్ గా ఉంటారు, బ్యూటిఫుల్ ఇంగ్లీష్ టీచర్, లైక్ ఒక మలయాళం సైన్స్ సార్ కి క్రష్ ఉంటుంది, అండ్ మీ ఇద్దరి మధ్యలో ఒక ఫన్ సీన్స్ ఉంటాయి, హిలేరియస్ ఉంటుంది, ఆయన్ని హ్యూమిలియేట్ చేస్తారు అండ్ నవ్వుతారు, చాలా ఫన్ ఉంటుంది. అంటే స్టోరీ వచ్చేసి చాలా ఎమోషనల్ గా ఉన్నా కానీ మీ సీన్ వచ్చేసరికి చాలా బ్రీజీగా ఉంటుంది. ఇది నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు ప్రేమంలో మల్లర్ క్యారెక్టర్ కనెక్ట్ అయింది, బికాస్ దట్స్ మై ఫేవరెట్ మూవీ. అండ్ సాయి పల్లవి గారు, షీ జస్ట్ నెయిల్డ్ ఇట్. ఆ సీన్స్ కొంచెం గుర్తొచ్చేసి, దిస్ ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనిపించి, అండ్ సమ్వేర్ అమ్మ కోరిక కూడా ఓ చిన్న విధంగా ఫుల్ఫిల్ చేయొచ్చు కదా అన్న విధంగా ఐ వాంటెడ్ టు డూ దిస్. సో ఇప్పుడు ఇక్కడ హ్యాపీనా మీరు మీ రోల్ కి సంబంధించి? అంటే చెప్పిన క్యారెక్టర్ అంటే తగ్గుతుంది అంటున్నారు కదా, ఏదైతే నారేట్ చేశారో, ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారో, అది షూట్ కి వచ్చేసరికి కొంచెం తగ్గుతుంది, అండ్ ఎడిటింగ్ కి వచ్చేసరికి ఇంకా ఆబ్వియస్. ఇన్ ఎనీ మూవీ ఇట్ ఇస్ ఆబ్వియస్ అండి. సో ఈ అనగనగాకి సంబంధించి మీరు ఫుల్లీ సాటిస్ఫైడా ఎట్లా? అంటే చెప్పాలంటే దేర్ ఆర్ సో మెనీ డిలీటెడ్ సీన్స్, బట్ వాట్ ఎవర్ ద ప్రొజెక్షన్ ఇస్ హ్యాపెన్, ఆ సినిమాకి అంతే కావాలి, అది అర్థమైంది. సో అనగనగా మూవీలో మీరు సుమంత్ గారితో మాట్లాడారా? ఎలా ఉన్నారు అంటే ఎట్లా మాట్లాడతారు ఆయన సెట్స్ లో? జనరల్ గా అక్కినేని గారి మనవడు అంటే ఆయనకు ఒక స్టేటస్ ఉంది అండ్ ఒక స్టార్డమ్ ఉంది. సో ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు ఎట్లా బిహేవియర్ కానీ ఏదైనా మాట్లాడటం కానీ? వెరీ వెరీ హంబుల్ పర్సన్ అండి. అంటే అప్పటి వరకు మనము సుమంత్ గారి సినిమాలు చూసి ఆయన్ని ఒక హీరోగా ఇష్టపడతాము, బట్ సెట్స్ లో ఆయనతో ఇంటరాక్ట్ అయిన తర్వాత you will just love him like a human. Very humble, very polite, అంటే వెరీ గ్రౌండెడ్ అన్నమాట. అండ్ ఆయన సెట్ లో అలా వచ్చి కూర్చున్నప్పుడు
ఒక వైబ్రెన్స్ ఉంటుంది అండ్ ఆయన మాట్లాడేటప్పుడు ఒక పాజిటివిటీ ఉంటుంది అనమాట. సో ఆయన వచ్చిన ఫస్ట్ డేనే నేను వెళ్ళి చెప్పాను, సార్ నేను మొన్నదాకా ఐ వాస్ ఫ్యాన్ ఆఫ్ యూ, బట్ వెన్ యూఆర్ టాకింగ్ దెర్ ఇస్ సమ్ ఔరా ఇన్ దిస్ ఏరియా, సో ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్ నవ్ అని నేను చెప్పేశాను అనమాట. సో ఇన్ ది జర్నీ ఆఫ్ అనగనగా మేము ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాము ఆఫ్ ద సినిమా, లైక్ చాలా స్టార్ వార్స్ క్యారెక్టర్ డార్త్ వేడర్ గురించి మాట్లాడుకున్నాం. ఇట్ వాస్ సో ఇంట్రెస్టింగ్, చాలా ఫనీగా. అవును, అప్పుడు అంటే మీరు జనరల్ గా మీరు మాట్లాడుతున్నప్పుడు మీలో ఉన్న యాక్ట్రెసెస్ కాకుండా ఫ్యాన్ బయటకి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఒక కనెక్టివిటీ ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, అమ్మ రేడియో జాకీని మాట్లాడకుండా ఉండలేదు. నిజంగానే ఇప్పుడు రేడియో జాకీగా మీరు ఆర్జేగా మీరు గలగలా మాట్లాడాలి, సందర్భోచితంగా మాట్లాడాలి. సో ఇది మీకు బాగా క్యారెక్టర్స్ లో యూజ్ అవుతుందా? డెఫినెట్లీ. అంటే ఆర్జేయింగ్ చేసేటప్పుడు నాకు నచ్చింది మాట్లాడతాను, ఇక్కడ వీళ్ళు చెప్పింది మాట్లాడతాను, గ్యాప్ దొరికితే మాట్లాడేస్తూనే ఉంటాను అనమాట. సో సమ్వేర్ సెట్ లో కొంచెం గోల చేసేది నేనే ఉండేదాన్ని మన అనగనగా సెట్ లో, పిల్లల తర్వాత. ఓకే, మిగతా వాళ్ళని వాళ్ళ సైలెంట్, చాలా హంబుల్ గా వాళ్ళు పని చేసుకుంటుంటే ఐ వాస్ కీపింగ్ ఆన్ టాకింగ్ అనమాట. ఓకే, సెట్ లో మొత్తం మీద ఏ సెట్ లో అయినా మీరు చక్కగా కంఫర్ట్ గా జాలీగా ఎంజాయ్ గా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. వర్క్ అయిపోయిన తర్వాత, షూట్ అయిపోయిన తర్వాత నార్మల్ అంతా. అంటే యాక్చువల్లీ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నాకు ప్యాకప్ అని చెప్పగానే కొంచెం ఫీల్ అవుతాను, అప్పుడే అయిపోయింది షూట్ అనేసి ఫీల్ అవుతాను అనమాట. సో ఐ లవ్ దట్ మచ్ అనమాట. సో మేబీ ఎస్, ఐ ఎంజాయ్ ఎవ్రీ మూవ్. సో డెఫినెట్ గా ఫ్యూచర్ లో మీరు ప్యాకప్ ఎప్పుడు చెప్తారా అని ఎదురు చూసి అంత లాంగ్ సీన్స్ రావాలి మీకు. అసలు ఐ ఎంజాయ్, మేబీ ఎన్ని అవర్స్ పెట్టినా నేను ఎంజాయ్ చేస్తాను. బికాస్ వెన్ యూ లవ్ సంథింగ్ టు డూ మీకు అసలు టైం తెలీదు. సో ఇప్పుడు ఏదైతే అనగనగా మూవీ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం టేకప్ చేయబోతున్నారు? ఇప్పుడు ఏదైనా చేస్తున్నారా? యా కరెంట్లీ కొన్ని ప్రాజెక్ట్స్ నేను చేశాను, అవి రిలీజ్ అవ్వబోతున్నాయి. I've done a Tamil music video, అది రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. అండ్ వన్ ఆఫ్ ద మూవీ అరి మై నేమ్ ఇస్ నోబడీ ఇస్ అ మూవీ, ఇట్స్ అన్ anthology. తమిళ్ అది కూడా? నో తెలుగు. 6 స్టోరీస్ ఉంటాయండి అందులో. సో అందులో వన్ ఆఫ్ ద స్టోరీస్ మైండ్ విత్ శుభలేఖ సుధాకర్ గారు. అండ్ ఇది కాకుండా నెక్స్ట్ అగైన్ విత్ దుల్కర్ గారి ప్రాజెక్టే అండ్ రవితేజ గారి ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఇంకా 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మూవీ రిలీజ్ అవబోతుంది అన్నారు, సో ఎంత టైం పడుతుంది ఇంకా? మేబీ ఎట్టు ప్లాన్ అండి, వాళ్ళు చెప్పాలి. సో రేడియో జాకీగా మీరు వర్క్ చేశారు, ఇప్పుడు స్టిల్ వర్కింగ్? యా ఐమ్ స్టిల్ ఇన్ ఆర్జే. ఓకే, ఎక్కడ? FM రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్జ్, ఆకాశవాణి వాళ్ళది. ఓకే, సో రేడియో జాకీగా ఎట్లా ఉంటుంది అసలు? ఆ లైఫ్ ఎట్లా ఉంటుంది, ఆ వర్క్ ఎట్లా ఉంటుంది? మీకు మాట్లాడటం ఇష్టం అయితే ఖచ్చితంగా దాన్ని ఎంజాయ్ చేస్తారు. లైక్ మా షో మినిమం 3 to 5 hours ఉంటుంది. ఆ 5 hours మీకు నచ్చిన పాటలు ప్లే చేయొచ్చు అండ్ నచ్చింది మాట్లాడచ్చు. అఫ్ కోర్స్ అకార్డింగ్ టు ఆకాశవాణి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా మంది కాలర్స్ తో ఇంటరాక్ట్ అవుతాము. సో ఇట్స్ సో జాయ్ఫుల్. ప్రవళిక, మీరు ఆర్జేగా ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు? ఏ ఇయర్ ని స్టార్ట్ చేశారు? లైక్ నా ఏజ్ 19 నుంచి నేను స్టార్ట్ చేశాను. సో 19 years నుంచే. ఓకే, ఆర్జేగా స్టార్ట్ అవ్వాలి, అసలు ఆర్జేగా వర్క్ చేయాలి అని ఎట్లా? మీరు చదువుకునేటప్పుడు మీరు న్యూట్రిషన్ స్టూడెంట్, ఫుడ్ టెక్నాలజీ స్టూడెంట్, కానీ ఆర్జేగా రావాలి అని ఎలా అనిపించింది? అదే అండి, మై లైఫ్ ఇస్ టోటలీ డెస్టినీ డ్రివెన్ అని చెప్తూ ఉంటాను కదా. ఒక డైటిషియన్ అవుదాం అనుకున్నప్పుడు ఇలానే ఎవరో ర్యాండమ్ గా మీ వాయిస్ వింటూ ఉన్నామండి, మీ వాయిస్ చాలా బాగుంది, ఇక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయి, ఒకసారి ట్రై చేయొచ్చు కదా అన్నారు. సో నేను దాన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ ఇదే విషయం నాన్నగారికి చెప్పినప్పుడు పదా ఒకసారి ట్రై చేద్దాం అనేసి నాన్న దగ్గరుండి వెళ్ళి అప్లై చేశారనమాట. అలా సెలెక్ట్ అయ్యా. ఓకే, అలా సెలెక్ట్ అయింది, విజయవంతంగా అలా కొనసాగుతుంది. సో మీరు ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు, జనరల్ గా వెళ్ళారు అంతే, చాలా క్యాజువల్ గా వెళ్ళి అటెండ్ అయ్యారు. సెలెక్ట్ అవుతానని కూడా తెలీదు. ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత సెలెక్ట్ అయ్యానని తెలిసినప్పుడు ఓకే దేర్ ఇస్ సంథింగ్ ఇన్ మై వాయిస్ అని నాకు అప్పుడు అర్థమైంది. ఎక్కువగా ఏది హ్యాపీ అనిపిస్తుంటుంది? సినిమాలో నటిస్తున్నప్పుడా, లేకపోతే ఆర్జేగా వర్క్ చేస్తున్నప్పుడా, లేకపోతే రెండునా? బోత్, ఆబ్వియస్లీ బోత్. రెండిట్లో సేమ్ సేమ్ జీల్, సేమ్ ఎంజాయ్మెంట్ ఉంది నాకు.
జనరల్ గా ఆడియన్స్ తోటి ఎట్లా కనెక్ట్ అవుతుంటారు? మా ఆర్జే అంటే చాలా మాట్లాడాలి కదా, అందులో సందర్భానికి తగ్గట్టు మాట్లాడాలి కదా, ఎగ్జాక్ట్లీ ఎట్లా కనెక్ట్ అవుతుంటారు ఆ టైంలో? అంటే ఇట్స్ ప్రాసెస్ అండి. ఇనిషియల్ గా కొంచెం చాలా భయంగా షో స్టార్ట్ చేసిన వాళ్ళం. మేము అలా మాట్లాడుతున్న కొద్దీ అలవాటు అయిపోయింది. ఇట్స్ ప్రాసెస్, ప్రాక్టీస్ అయిపోయింది. అంతేనా, అలవాటేనా? అంతే, దాని ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ ఉమెన్ పర్ఫెక్ట్ ఇప్పుడు. పర్ఫెక్ట్ యా. అంటే ఏమి ఒక దానికి సపరేట్ ఇంకా ట్రైనింగ్ ఏమి ఉండదు? లేదండి, ఇప్పుడు నేను ఏదైతే ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యాను యాజ్ అన్ ఆర్జే, అక్కడ జాయిన్ అయిన ప్రతి వాళ్ళకి ఒక ట్రైనింగ్ అనేది ఉండింది అదే, ఫర్ 2 definitely. weeks. సో అది ఫర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పడానికి, అండ్ ఒక స్క్రిప్టింగ్ అనేది ఎలా ఉండాలి, అండ్ ఎంత సమయం మాట్లాడాలి, ద ఫేడ్ కంట్రోల్స్, ఇవన్నీ నేర్పిస్తారు అనమాట. టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆన్ ఎయిర్ వెళ్ళినప్పుడు ఎంత క్రిస్ప్ గా మాట్లాడాలి మనం, నో నాన్ సెన్స్, అండ్ లైక్ దెర్ ఆర్ సో మెనీ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ దాట్. అవన్నీ మాకు ట్రైన్ చేసిన తర్వాత అది థియరిటికల్ పార్ట్ అని చెప్పాలి, బట్ ప్రాక్టికల్ గా మనం ఒక షో చేస్తేనే మనకు అవన్నీ అవగాహన వస్తుంది. అది ప్రాక్టీస్ తో అలవాటు అయిపోతుంది అంటారు. ఎస్ ఎస్ ఎస్. సో దెన్ ఆర్జే గా మీరు చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడన్నా ఫ్యూచర్ లో నేను ఇలా యాక్ట్రెస్ అవుతాను, ఆర్టిస్ట్ అవుతాను అని అనిపించేదా? నెవర్, అస్సలు అనుకోలేదు. అసలు అనుకోలేదు, జనరల్ అస్సలు అనుకోలేదు. అంటే సరదాగా ట్రై చేద్దాం అని కూడా ఎప్పుడు ఎవరైనా అంటాం కానీ సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా, అంటే బ్యూటిఫుల్ గా ఉన్నారు కాబట్టి. లేదండి, ఎప్పుడు అనలేదు. అసలు అలాంటి సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ లేరు నాకు. ఎప్పుడు లైక్ న్యూట్రిషన్ ఫ్రెండ్స్, ఇంకా ఇండస్ట్రీ కాకుండా మిగతా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సో ఎప్పుడు ఆ ఆలోచన రాలేదు, అవకాశం కూడా రాలేదు. మేబీ రేడియో హ్యాస్ రౌటెడ్ మీ టు బికమ్ ఎన్ యాక్ట్రెస్. వన్స్ ఐ జాయిన్డ్ హియర్, నాకు అలా నా ఫ్రెండ్స్ అప్రోచ్ అవ్వడం జరిగింది, బికాస్ దే ఆర్ ఇన్ టు మూవీస్ కాబట్టి. ఆ తర్వాత థియేటర్ ఆర్ట్స్, అలా జర్నీ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తో మీరు దాదాపు 2 సినిమాల్లో యాక్ట్ చేశారు. ఆయన మమ్ముట్టి సన్. సో ఆయన ఎట్లా ఉండేవారు సెట్స్ లో, ఎట్లా మాట్లాడేవారు మీతో? జస్ట్ లైక్ హీ ఈజ్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్ అండి. నిజంగా చాలా డౌన్ టు ఎర్త్. అంటే జనరల్ గా ఒక స్టార్ కిడ్, హీస్ అ స్టార్ కిడ్ డెఫినెట్లీ, బట్ దట్ స్టార్డమ్ ని ఎప్పుడు తను చూపించేవారు కాదు. వెరీ హంబుల్, వెరీ డౌన్ టు ఎర్త్. యాజ్ ఐ టోల్డ్, యూ లైక్ హిమ్ యాజ్ అ పర్సన్ మోర్. చాలా ఇష్టపడతారు ఆయనతో ఇంటరాక్ట్ అయిన వాళ్ళు. నిజంగా ఇంత హంబుల్ గా కూడా ఉంటారా అనిపిస్తుంది. సో వెరీ 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 గుడ్ పర్సన్. సో మీరు అవకాశాలు అనేవి మీకు జనరల్ గా ఆడిషన్స్ కి వెళ్తూ మీరు తెచ్చుకుంటున్నారా, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారా ఎవరైనా? ఇట్స్ ప్రాసెస్ అండి. అంటే ఇప్పుడు ఈ సినిమాకి వర్క్ చేసిన వాళ్ళు ఇంకో సినిమాకి రెఫర్ చేయడం. ఫస్ట్ సినిమా అయితే ఫ్రెండ్ అన్నారు, తెలిసిన అలా జరిగింది. మిగతా సినిమాలన్నీ నేను ఆడిషన్ వెళ్ళి వచ్చినవే. అండ్ ఆ ఆడిషన్స్ వెళ్ళినప్పుడు దే మైట్ బి వర్కింగ్ టు సమ్ అదర్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. అలా మళ్ళీ కాల్ చేసేసి ఈ సినిమాకి ఆడిషన్స్ ఉన్నాయి. సో సెలెక్షన్ ప్రాసెస్ ఇస్ సేమ్, ఆడిషన్ త్రూనే సెలెక్ట్ అవ్వడం జరిగింది. బట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇట్ ఈస్ అ మల్టిపుల్ వేస్. మీ మూవీ అంటే సినిమా ఇండస్ట్రీలో మీకు సర్కిల్, మీకు తెలిసిన వాళ్ళు కానీ బంధువులు కానీ ఎవరు లేరు? లేరండి, ఆఫ్టర్ నేను ఇక్కడికి వచ్చాకే కలిగిన ఫ్రెండ్స్ అండ్ దట్స్ ఆల్. మీ జనరల్ గా మీకు ప్రతి వారికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, ప్రతి ఆర్టిస్ట్ కి కూడా. అట్లా మీకు ఇన్స్పైర్ చేసిన విషయాలు ఏంటి? అదేవిధంగా ఇన్స్పైర్ చేసిన ఆర్టిస్టులు ఎవరు, మీరు ఇష్టపడే ఆర్టిస్టులు ఎవరు? అంటే నాట్ యాజ్ అన్ అంటే వాళ్ళలాగా అవ్వాలి అన్నట్టు కాకుండా, ఒక జనరల్ గా ఒక ఫ్యాన్ లానే, లైక్ పర్ఫార్మెన్స్ అంటే ఇలా ఉండాలి అన్నట్టు. ఆల్వేస్ నాకు శ్రీదేవి గారు అండి. చిన్నప్పటి నుంచి నాకు శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం. అసలు తనకి దరిదాపుల్లో కూడా మనం వెళ్ళగలుగుతామో లేదో తెలీదు, బట్ యాజ్ అ ఫ్యాన్ ఐ లవ్డ్ హర్ మూవీస్. బట్ యాక్టింగ్ వైజ్, పర్ఫార్మెన్స్ వైజ్ ప్రెసెంట్లీ అయితే ఆలియా భట్. She's definitely a best performer, I feel. So favorite persons చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఫేవరెట్ హీరోస్ అంటే మహేష్ బాబు ఉన్నారు. మన ఇండస్ట్రీలో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ఆల్వేస్ మహేష్ బాబు. దట్స్ ఆబ్వియస్. తెలుగు అమ్మాయిలకి మహేష్ బాబు. అంతేనా? అందుకే అడిగాను, ఇంకెవరు లేరా? ఉన్నారండి, మిగతా వాళ్ళందరూ దే ఆర్ ఆల్సో బెస్ట్ ఇన్ దేర్ ఓన్ వే, బట్ ఆల్వేస్ మహేష్ బాబు ఫస్ట్ ర్యాంక్. అంతేనా? ఉన్నారండి. అల్లు అర్జున్ ఈస్ బెస్ట్ ఇన్ హిస్ ఓన్ వే యాజ్ అ డాన్సర్, పర్ఫార్మెన్స్. మొన్న పుష్ప 2లో
ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. విజయ్ దేవరకొండ ఇట్స్ వెరీ వెరీ గుడ్ లుకింగ్. అలా అలా ఒక్కొక్కరు ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ దుల్కర్ సల్మాన్ గారు. చెప్పాలి, దుల్కర్ సల్మాన్ గారి గురించి చెప్పకపోతే నెక్స్ట్ థర్డ్ సినిమాలో ఇవ్వాలన్నా ఇవ్వరు. I'm already into his third movie. Like my next is with DQ Gare. But yeah, always he's my favorite. ఓకే, నెక్స్ట్ చేస్తున్నారు అయితే మీరు నెక్స్ట్ ఇంకో మూవీ. Yeah, with DQ Gare. ఏంటి అది ఏంటి ఆ క్యారెక్టర్ ఎట్లా ఉండబోతుంది చెప్పచ్చు. Wait and see. సో జనరల్ గా ప్రతి ఆర్టిస్ట్ కి కూడా డ్రీమ్ రోల్ ఉంటుంది. ఇది చెయ్యాలి ఈ క్యారెక్టర్ నేను ఫ్యూచర్ లోనే. అలాంటి క్యారెక్టర్ మీకేముంది? There are so many movies అండి. అందులో చాలా మంచి మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్న రోల్స్ ఉన్నాయి. అయితే I wanted to do something challenging. అంటే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కి మనకి ఛాలెంజింగ్ గా ఉన్న రోల్స్ చేయాలని ఉందన్నమాట. యూ డోంట్ బిలీవ్ ఐ హావ్ డన్ అ గ్యాంగ్స్టర్ రోల్. నేను ఒక మూవీలో గ్యాంగ్స్టర్ రోల్ చేశాను, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో నాలో అసలు గ్యాంగ్స్టర్ ని ఎలా చూసారు అనేసి డైరెక్టర్ గారిని అడిగితే, నా మేక్ ఓవర్ చేశాక నాకు అప్పుడు అర్థమైంది, నేను ఏదైతే చూడందో ఆయన చూసారు. హీ హ్యాస్ హిస్ ఓన్ విజన్. సో ఆ మేక్ ఓవర్ అయిన తర్వాత దట్ యాటిట్యూడ్ అండ్ ఆల్ ద వే ఐ సాట్, ఐ వాజ్ హోల్డింగ్ ద సిగరెట్ అండ్ ఆల్మోస్ట్ ఆ షూట్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ఐ వాజ్ ఇన్ దట్ వైబ్. అదే క్యారెక్టర్ తో నేను ఇంటికి వెళ్ళాను, అదే రకంగా కూర్చుంటున్నాను. దట్ యాటిట్యూడ్ ఐ వాజ్ షోయింగ్ అన్నమాట. సో ఇట్ వాజ్ సో ఇంట్రెస్టింగ్. అంటే నేను ఎప్పుడు ఇమాజిన్ చేసుకోలేదు నేను ఒక గ్యాంగ్స్టర్ రోల్ చేస్తానని. సో దట్ వే ఐఎమ్ సో ఇంట్రెస్టెడ్. ఇక్కడ మీకు రివర్స్ అయింది. అంటే జనరల్ గా మీరు చేసింది రాకపోవడం ఇలాంటి డిసప్పాయింట్మెంట్ అయితే మీకు ఇక్కడ ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎగ్జాక్ట్లీ. సో ఒక యాక్టర్ ని వాళ్ళు అన్ని రకాలు ట్రై చేయాలి. దే హ్యావ్ టు షో దే వేరియేషన్స్. సో అలాంటి వేరియేషన్స్ ఉన్న రోల్స్ ఏవైనా ఐఎమ్ ఇంట్రెస్టెడ్. సో ఇప్పుడు మీకు బాగా ఇష్టమైన, అంటే మీకు మీ జర్నీ మొత్తంలో చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆల్వేస్ అంటే ఏదైనా ఒక యాక్టింగ్ చేసేటప్పుడు ఒక సెట్ లో కావచ్చు, వాట్ ఎవర్. హ్యాపీయెస్ట్ మూమెంట్స్ యాజ్ ఐ టోల్డ్ దెర్ ఆర్ సో మెనీ అండి. నాకు ఎప్పుడైతే నాకు రాజమౌళి గారు సీన్ ని అప్రిషియేట్ చేసినప్పుడు, త్రివిక్రమ్ గారు నా రోల్ గురించి మెన్షన్ చేసినప్పుడు, ఒక యాక్టర్ కి అదే కావాలి కదా. ఒక బిగ్ డైరెక్టర్స్ రికగ్నైజ్ చేసి మన రోల్ ని రికగ్నైజ్ చేసి చాలా బాగుంది అని చెప్పడం అదే కావాలి కదా. సో యాజ్ అన్ యాక్ట్రెస్ ఐ ఫెల్ట్ దోస్ ఆర్ మై high moments. And as a fan, చిరంజీవి గారిని చాలా దగ్గరగా చూడడం, పెద్ద పెద్ద యాక్టర్స్ ని లైక్ బాలకృష్ణ గారితో ఎన్టీఆర్ మహానాయకుడిలో చేశాను. ఐ వాజ్ అ డాటర్ ఇన్ లో ఇన్ దట్ మూవీ. సో విద్యా బాలన్ గారితో చేశాను అదే పాయింట్ ఆఫ్ టైంలో. సో నా జర్నీలో అనుకోకుండా పెద్ద స్టార్స్ తో చాలా దగ్గరగా నిల్చుని వర్క్ చేసిన సంఘటనలు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు అంటే ఆర్జే కావచ్చు కానీ చాలా ఎక్స్ప్రెసివ్, చాలా ఏదైనా ఎక్స్ప్రెసివ్ గా చెప్తారు బాగా కదా. బాగుంది, క్యూట్ గా బాగుంది. అయితే మెగాస్టార్ చిరంజీవిని దగ్గరగా చూసినప్పుడు ఒక ఫ్యాన్ గా మీరు ఎంత సంతోషంగా ఫీల్ అయ్యారు? యా, అంటే నేను ఎలా అంటే లైక్ ఐఎమ్ రేడియో జాకీ కాబట్టి మేబీ దట్ ఎక్స్ట్రోవర్ట్నెస్ వచ్చిందో లేదో తెలీదు. చిరంజీవి గారు రాగానే ఆయనతో మాట్లాడాలి అనేసి ముందుకు మాట్లాడారా? ముందుకు వెళ్ళి, అంటే జనరల్ గా చిరంజీవి గారు సెట్ లోకి వస్తున్నారంటే ఒక ఆరా క్రియేట్ అయిపోతుంది, అందరూ నిల్చుండిపోతారు, ఒక సైలెన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో దట్ వైబ్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ ఆయన రాగానే ఏమాత్రం టెన్షన్ లేకుండా, జనరల్ గా మనం దూరం నుంచి స్టార్స్ ని చూస్తే బాగానే అనిపిస్తాయి కానీ దగ్గర నుంచి మాట్లాడాలంటే అవును భయం వేస్తుంది. ఒక షై ఫీలింగ్ కావచ్చు, సంథింగ్ మొహమాటము చాలా ఉంటాయి కదా. బట్ ఆన్ మై సెట్స్ ఇన్ సైరా నరసింహారెడ్డి ఆయన రాగానే ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్. వీళ్ళు పర్మిషన్ ఇస్తే చాలు నేను వెళ్ళి మాట్లాడేద్దాం అనేసి ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్. వెళ్ళి మాట్లాడాను. సార్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, మై ఫ్యామిలీ ఈజ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్, వెరీ నైస్ మీటింగ్ యూ అని చెప్పినప్పుడు ఐఎమ్ అ రేడియో జాకీ అనేసి ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత ఆయన అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఒకటే, ఈ సెట్ లో అందరూ బాగానే చూసుకుంటున్నారమ్మా, అన్ని ఫెసిలిటీస్ బాగా ఉన్నాయా, ఓకే మీరు హ్యాపీగా ఉన్నారా అనేసి అడిగారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే ఇట్ వాస్ వెరీ కన్సర్న్ అబౌట్ ఎవ్రీ ఆర్టిస్ట్, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, అంత బాగుందా అనేసి. ఎస్, రియల్లీ కదా. సో సంథింగ్ మీకు ఒక రకమైన హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఇది కూడా చెప్పాలి. ఓకే, సో అదేనా మీరు మెగాస్టార్ తో మాట్లాడింది ఆ మూమెంట్? దట్ ఈస్ మై మూమెంట్. సో నెక్స్ట్ ఇంకా మీరు చాలా మంది హీరోల దగ్గరగా చూసారన్నారు, అక్కడ మీ ఎక్స్పీరియన్సెస్ ఎట్లా ఉన్నాయి? యా, అంటే నేను ఎప్పుడు నా మైండ్ లో ఒకటి ఫిక్స్ చేసుకున్నానండి. నాకు చాలా మంది ఫేవరెట్స్ ఉన్నారు, జస్ట్ లైక్ మహేష్ బాబు గారిని నేను మెన్షన్ చేశాను. బట్
వన్స్ నేను ఈ ప్రొఫెషన్కి వచ్చేసిన తర్వాత అది అనుకోకుండా తీసుకున్న డెసిషన్ కాదా, బట్ నేను నా ఫేవరెట్ ని నేను సెట్ లో ఒక యాక్టర్ గానే కలుద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇప్పటికీ అవకాశం ఉన్న మహేష్ బాబు గారిని ఇప్పుడు దాకా కలవలేదు, బికాస్ ఐ వాంటెడ్ టు వర్క్ ఇన్ హిస్ మూవీ అండ్ ఐ వాంటెడ్ టు మీట్ హిమ్ ఆన్ ద సెట్స్ లైక్ ఇన్. డెఫినెట్ గా అవకాశం రావాలని కోరుకుంటున్నా. ఓకే, అవకాశం వస్తే మీలో ఉన్న యాక్ట్రెసెస్ పక్కకు వెళ్ళిపోయి ఫ్యాన్ వస్తుంది బయటికి, మర్చిపోతారేమో యాక్ట్ చేయడం. లెట్ మీ లివ్ దట్ మూమెంట్ లైక్ అ ఫ్యాన్. కాన్షియస్ గా ఉండాలి, చాలా 1-2-4 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ అనగనగా సినిమాలో సన్నీ సంజయ్ గారు మీకు ఎట్లా సజెషన్స్ చేసేవాళ్ళు? సెట్ లో మీ షూట్ మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి? అంటే ఆయన నాకు ఫస్ట్ ఈ స్క్రిప్ట్ వాళ్ళ తరఫు నుంచి వాళ్ళ టీం దగ్గర నుంచి అప్రోచ్ అయినప్పుడు నేను ఫస్ట్ ఇది చేయగలుగుతానా లేదా అన్నప్పుడు వాళ్ళ టీం వాళ్ళే చెప్పారు, సన్నీ సార్ కి ఎలా అయితే ఇంగ్లీష్ టీచర్ ఉండాలి అనుకున్నారో మైండ్ లో మీరు అలానే ఉన్నారు అంటున్నారు, సో ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ రోల్ అనేసి టీం దగ్గర నుంచి ఒక అప్రోచ్ వచ్చింది అనమాట. సో వెన్ డైరెక్టర్ వాంట్స్ మీ టు బీ దట్ రోల్ ఐ షుడ్ యాక్సెప్ట్ వితౌట్ ఎనీ డౌట్. సో సెట్ లో ఉన్నప్పుడు హీ వాజ్ వెరీ హంబుల్ అండి. అసలు జనరల్గా డైరెక్టర్స్కి చాలా ప్రెషర్ ఉంటుంది ఆన్ ద సెట్, దే హ్యావ్ సో మచ్ రెస్పాన్సిబిలిటీ. బట్ సన్నీ సంజయ్ సార్ చాలా చాలా కూల్, అసలు ఎలాంటి హడావిడి లేకుండా చాలా కూల్గా సినిమా తీస్తూ వెళ్ళిపోయారు అనమాట. అండ్ డ్యూరింగ్ మై జర్నీ ఇన్ ద యాక్టింగ్ ప్రాసెస్ ఇన్ అనగనగా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసారు. అండ్ వాట్ ఎవర్ ఐ డిడ్ ఆన్ పాయింట్ వచ్చేసింది అనమాట. సో ఐ వాజ్ లైక్ ఎక్స్పెక్టింగ్ సార్ ఇంకో టేక్కి వెళ్ళినాం అంటే నో ఇట్ ఈస్ ఓకే అని అన్నారు అనమాట. సో సమ్వేర్ ఐ ఫెల్ట్ ఓకే, ఆయన ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు నేను చేస్తున్నాను అనిపించింది. ఎందుకంటే ఆ సెట్ లో మీరు టీచరు, అక్కడ పిల్లలు చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు ఉంటారు, నెంబర్ ఆఫ్ చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు. సో అందరినీ కోఆర్డినేట్ చేసి చేయాల్సి ఉంటుంది. ఐ థింక్ నెంబర్ ఆఫ్ టేక్స్ కూడా ఉంటాయి. బేసిక్లీ అదే నా సీన్స్ కి వచ్చేసరికి స్వతహాగా అంత ఎక్కువ టేక్స్ ఏం జరగలేదండి, నిజంగా ఆన్ పాయింట్ వచ్చేసాయి. బట్ పిల్లలు ఉన్నప్పుడు కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటాయి కాబట్టి. బట్ పిల్లలతో వర్క్ చేయడం అనేది మీకు ఎట్లా, అది కూడా ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్? చాలా చాలా, అంటే వాళ్ళు సెట్ లో I may not be the lead role in the movie, but they treated me like a heroine. వాళ్ళు నా దగ్గరికి వచ్చేసి అక్క నాకు ఆటోగ్రాఫ్ కావాలి, చాలా బాగున్నావు అనేసి బుగ్గలు గిల్లేసి, అబ్బా అసలు ఎంత సందడిగా ఉండేనో. తర్వాత నేను ప్యాకప్ అయిపోయి నేను వెళ్ళేటప్పుడు అక్క నీతో ఫోటో కావాలి, నాకు ఆటోగ్రాఫ్ కావాలి అనేసి ఒక 10 మంది పిల్లలు వచ్చేసారండి, రోజు కలిసేవాళ్ళు. ఇట్స్ జర్నీ. ఎస్, పిల్లలకి టీచర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అందులో మీలాంటి క్యూట్ టీచరు, చిన్న టీచరు, మీరు కూడా పిల్లల్లా కలిసిపోయి ఉంటారు. బట్ ఆన్ స్క్రీన్ కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నాను, బట్ ఆఫ్ స్క్రీన్ ఫుల్ ఎంజాయ్ చేస్తాను. అదే వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఆన్ స్క్రీన్ కంటే ముందు ఆఫ్ స్క్రీన్ మాట్లాడుతుంటారు కదా, అప్పుడు వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది మీ గురించి. చాలా బాగుంది. సో నైస్ ఎక్స్పీరియన్స్ కదా. ఎప్పుడైనా పిల్లలతో యాక్ట్ చేయడం అంటే అదొక గాడ్స్ గిఫ్ట్, అంతే అంతే అంతే. సో మీ హాబీస్ ఏంటి? నాకు జనరల్ గా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి. ఐ లవ్ లిస్నింగ్ టు. సంగీతం నేర్చుకుంటున్నాను అసలు. అంటే చిన్నప్పుడు మా అమ్మ ఫోర్స్ చేసి ఒక క్లాస్ లో కూర్చోపెట్టిన, అందరు పాడుతున్నారు అని కూర్చున్నాను అనమాట నేను. సో ఐ డోంట్ వాంటెడ్ టు సింగ్, అంటే మ్యూజిక్ పాడటం ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు, వినటం చాలా ఇష్టం. ఫేవరెట్ మ్యూజిక్ అనేది చాలా ఉంది. బట్ నా రేడియో జాకీ జర్నీలో చాలా మంది కాలర్స్ మీ వాయిస్ సింగర్ సునీత గారి వాయిస్ లాగా ఉంది, పాడొచ్చు కదా అని చాలా మంది అంటూ ఉంటారు. అన్నారా సింగర్ సునీత గారి వాయిస్ లాగా? యా, చాలా మంది, లైక్ నాట్ ఓన్లీ మై లిసనర్స్ బట్ సో మెనీ అవుట్ సైడ్ ఆల్సో. లైక్ కాల్లో మాట్లాడినప్పుడు దే మెన్షన్ లైక్ మీ వాయిస్ సింగర్ సునీత లాగా ఉంది, వై డోంట్ యు ట్రై సింగింగ్ అనేసి. బట్ ఈ సునీత గారు ఓన్లీ మాట్లాడుతుంది అని చెప్తాను అనమాట. ట్రై చేసి ఉంటే బాగుండేది, ఎందుకంటే మంచి వాయిస్ ఉంది కాబట్టి. ట్రై చేసి ఉంటే బాగుండేదేమో. సో మీ మదర్ ఏ చెప్పినా మీరు వినరు, టీచర్ కావాలన్నా వినరు, సంగీతం నేర్చుకోవాలన్నా వినరు, ఎప్పుడు ఫాదర్ మాటే వినేటట్టున్నారు కదా. అలా ఆలోచిస్తే ఇంకా అంతే, మా అమ్మ లెక్కలేసుకుంటదేమో ఇప్పుడు మీరు చెప్పాక నా మాట వినలేదు అనేసి. అదే ఇంతగా నాన్నని అడిగాను అలా చెప్పారు కదా ఫస్ట్. ఎక్కువ నాన్న, అమ్మాయిలు అంటే నాన్నే కదా. అంతేగా, అంతే. సో అమ్మ మాట విన్న సందర్భం ఏంటి ఇంతకి? ఆల్వేస్ మా ఇంట్లో నేను మా అమ్మ టామ్ అండ్ జెర్రీ లానే ఉంటాం అనమాట. ఆల్వేస్ మా అమ్మ ఏదో అంటే నేను దానికి రివర్స్ లో నాన్న మాట విన్నది ఎక్కడ అంటే చెప్తారు. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్.
కానీ there are so many things, huh? అనమాట మమ్మీ అందులో దిస్ ఇస్ రాంగ్ అనేసి. మా అమ్మ ఎప్పుడు అంటే లైక్ షీ కరెక్ట్స్ మీ. నాన్న ఎప్పుడు అన్ని గుడ్ అని చెప్తారు కాబట్టి మేబీ అలా నాన్న మాట విన్నాను. అందుకని there are so many things అంటున్నారు కదా. బట్ ఆల్వేస్ షీఈ్ మై బ్యాక్ బోన్. ఆల్వేస్ నేను షూటింగ్కి వెళ్తున్నానంటే నాకంటే ముందు 4 o'clock లేచేసి అన్ని సెట్ చేసేసి వెళ్ళు అని చెప్పేది. బికాస్ షూట్ టైంలో 6 కల్లా మనం బయలుదేరాలి. సో ఆ టైంలో ఆల్వేస్ మా అమ్మ నాకంటే ముందు లేచేసి నాకు అన్ని రెడీగా పెట్టింది. సో ఆల్వేస్ మై ఫ్యామిలీ వాజ్ దేర్ ఫర్ మీ. అందుకే నేను అన్ని చేయగలిగా. సో ఫుల్ సపోర్ట్ ఫ్యామిలీ నుంచి. ఫుల్ సపోర్ట్. సో హాబీస్ సింగింగ్ అన్నారు, ఇంకా ఏ హాబీస్ ఉన్నాయి? లిస్నింగ్ టు మ్యూజిక్ అండ్ పెయింటింగ్. మా అమ్మ చాలా మంచి డిజైన్స్ వేస్తారు. సో పెయింటింగ్ అనేది అమ్మ దగ్గర నుంచి వచ్చిందని చెప్పొచ్చు. బికాస్ చిన్నప్పటి నుంచి షీ వాస్ సో బ్యూటిఫుల్ డిజైన్స్. సో అలా అండ్ యా ఐ లవ్ మూవీస్ సో మచ్. సినిమాలు అంటే చాలా ఇష్టం. ఏ లాంగ్వేజ్ సినిమానైనా బాగుందంటే ఎంజాయ్ చేసేస్తాను. ఓకే, ఏ జానర్ లో ఎక్కువ చూస్తారు? ఎలాంటి సినిమాలు చూస్తారు ఎక్కువ? రైట్ నో అంటే పర్టికులర్ గా ఇది అని కాదండి. బట్ ఐ లవ్ డ్రామాస్, ఐ లవ్ రామ్ కామ్స్, ఐ లవ్ థ్రిల్లర్స్. ఒకప్పుడు హారర్ చూసేదాన్ని, ఇప్పుడు కొంచెం తగ్గించేసాను. బట్ యా ఐ లవ్ ఆల్. యాక్షన్ మూవీస్ ఎక్కువ ఇష్టమా? ఎక్కువ హారర్ మూవీస్ ఇష్టమా? అసలు అంతకు ముందు ఎక్కువగా చూసేదాన్ని, బట్ ఇప్పుడు అసలు చూడట్లేదు. జనరల్ గా చిన్నప్పుడు చూస్తాం కదా, మూమెంట్స్ కోసం చూస్తాము. బట్ ఇప్పుడు కొంచెం తక్కువ చూస్తాను. ఓకే, ఇప్పుడు జనరల్ గా ఎట్లాంటి సినిమాలు ఇష్టపడుతుంటారు? ఎనీథింగ్ అండి. అంటే ఇది నా ఫేవరెట్ అని కాదు, బట్ ఐ లైక్ ఎనీథింగ్, ఎనీ జానరా. అంతకుముందు యాక్షన్ అంటే ఇష్టం ఉండేది కాదు. రైట్ నో నాకు యాక్షన్ సినిమాలో తెగ చూసేస్తాను అనమాట. సో మీ ఇష్టాలు మారిపోతూ ఉన్నాయి బికాస్ మై ఇంట్రెస్ట్ టువర్డ్స్ సినిమా చేంజ్డ్. మై అంటే మై పర్స్పెక్టివ్ టువర్డ్స్ సినిమా చేంజ్డ్. సో ఐఎమ్ లవింగ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ సినిమా. ఒక సినిమా చూసేటప్పుడు ఒక ఆడియన్ లా కాకుండా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తున్నారు ఇవన్నీ ఆబ్వియస్ గా ద పర్స్పెక్టివ్ చేంజెస్. సో ఇంకా ఏంటి, ఇంకా హాబీస్ ఏంటి? ఇంకా హాబీస్ అంటే అఫ్ కోర్స్ స్పెండింగ్ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండి. దట్స్ మై బెస్ట్ టైం ఆల్వేస్. యా నేను ఒక వారంలో 7 రోజులు ఉంటే ఎంతైతే కష్టపడతాను అంతే ఎంజాయ్ చేయాలని చూస్తాను. సో వీకెండ్స్ ఆర్ మై గో టు పాయింట్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. నైస్, నాకు ఇది నచ్చింది. లాస్ట్ వన్ ఆల్వేస్. మనకి ఎంత వర్క్ ఉన్నా ఖచ్చితంగా ఫ్యామిలీకి టైం ఇవ్వాలి. సో ఐ బిలీవ్ ఇన్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. సో ఎక్కువగా కష్టపడాలి, సేమ్ టైం ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఫ్రెండ్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అందరికి టైం ఇవ్వాలి. మన వాళ్ళకి మీరు క్యూటే కాకుండా షార్ప్ కూడా చాలా కదా. ఐ బిలీవ్ ఇన్ దీస్ వాల్యూస్. అంటే నా వాళ్ళు ఉన్నారు అన్న ధైర్యం నాకు ఆల్వేస్. దట్స్ మై కాన్ఫిడెన్స్. ఇప్పుడు మీకు గ్యాంగ్స్టర్ మూవీ చేసినప్పుడు ఈ షేడ్ నాకు ఉంటుందని తెలియదు, నేను అసలు సెట్ అవుతాను అనేది నాకు అస్సలు అర్థం కాలేదని మీరు క్యారెక్టర్స్ ఎంచుకునేటప్పుడు జనరల్ గా చెప్తారు, సినిమాలో narrate చేస్తారు క్యారెక్టర్ ఉంటుందని. కానీ మీకేమనిపిస్తుంది పర్సనల్ గా, ఎటువంటి క్యారెక్టర్స్ నేను చేయగలుగుతాను అని అనిపించిన, కాన్ఫిడెంట్ గా అనిపించే క్యారెక్టర్స్ ఏంటి? జనరల్ గా ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్? ఇది చేయగలుగుతాను అని కాకుండా ఇది చేయలేను అనేవి ఏవి చేయలేను నేను చెప్పగలుగుతాను. బికాస్ ఐ కాంట్ డూ హారర్ మూవీస్. ఐ కాంట్ బి, ఐ కాంట్ సీ మై సెల్ఫ్ లైక్ దట్. బేసికలీ కూడా వెన్ ఐ చూస్ అ క్యారెక్టర్ ఐ ఆల్సో గివ్ ఇంపార్టెన్స్ టు మై లుక్. నా లుక్ స్క్రీన్ మీద నాకు ఫస్ట్ నచ్చాలి, దెన్ ఓన్లీ ఐ డూ. అంటే హారర్ మూవీ క్యారెక్టర్ వస్తే మీరు చేయరు అనమాట. అంటే ద లాస్ట్ ప్రిఫరెన్స్ ఇఫ్ ద రోల్ ఇస్ రియలీ గుడ్, సినిమా చాలా బాగుంది అన్నప్పుడు లాస్ట్ ప్రిఫరెన్స్ కింద తీసుకుంటాం. బికాస్ I can never imagine myself in a horror movie. Okay. అంటే depending upon my look అన్నమాట. Okay, లుక్ మారిపోతుంది, భయం మారిపోతుంది. ఇప్పటికైతే అలా ఉంది. దెయ్యంలాగా భూతంలాగా కనిపిస్తా అంటే ఒప్పుకోరు, క్యూట్ గానే కనపడాలి. లైక్ ఆబ్వియస్లీ అంటే నా లుక్ ఇప్పుడు స్క్రీన్ మీద నాకు నచ్చేలాగా ఉండాలి. అంటే వెదర్ ఇట్స్ ఓల్డర్, whether it's younger, whatever shade it is, whether it's negative or positive, but look should impress me. హారర్ గా నేను అలా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. బట్ ఓకే, ఒకవేళ అవకాశం నేను చేయాల్సి వస్తుందంటే యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. సో దట్ వుడ్ బి మై లాస్ట్ ప్రిఫరెన్స్. ఒక యాక్ట్రెస్ గా మీరు డెఫినెట్ గా ఏ క్యారెక్టర్ అయినా కూడా యాక్సెప్ట్ చేయగలిగి ఉండాలి, చేయాలి అండ్ చేయగలిగి ఉండాలి. అంటే మనస్తత్వం కూడా 100%. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఐ లైక్, I have my preferences. Okay. Nice.
అంటే క్యూట్ ఫేస్ వైపు ఆలోచిస్తున్నారు మీరు కంప్లీట్ గా మీ Yes, నా ఆలోచనలు. తెర మీద అందరికి నేను అందంగా కనిపించాలని అనుకుంటారు కదా, ఓకే. దట్ వే. న్యూట్రిషన్ అండ్ ఫుడ్ టెక్నాలజీలో మీరు మీరు స్టడీస్ చేశారు. సో మీరు డైట్ బాగానే ఫాలో అవుతారా? మైండ్ఫుల్ ఈటింగ్ చేస్తానండి. లైక్ ఆలోచించి ఒకవేళ ఇప్పుడు నేను చాలా జంక్ తినేసాను, తినేటప్పుడు అసలు రిగ్రెట్ అవ్వను, బట్ నెక్స్ట్ డే ఐ ట్రై టు రెసిస్ట్ ఆల్ ది కార్బ్స్ అండ్ ఆల్. ఆ మైండ్ఫుల్ ఈటింగ్ చేస్తాను అనమాట. బట్ అలా అని ఫుడ్ దగ్గర అసలు కాంప్రమైజ్ అవ్వను. ఐ ఈట్ ఎవ్రీథింగ్ వాట్ ఐ లైక్. కానీ నమ్మాలని అనిపించట్లేదు ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే పర్ఫెక్ట్ గా డైట్ మెయింటైన్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. లేదు, ఇట్స్ బ్లెస్డ్ జీన్స్ అండి అంతే. అంతేనా? బికాస్ ఐ రేర్లీ వర్క్అవుట్ ఆల్సో. ఓకే. అంతకుముందు రెగ్యులర్ గా చేసేదాన్ని, ఈ మధ్య అది కూడా చెయ్యట్లేదు. బట్ వాట్ ఎవర్, బ్లెస్డ్ జీన్స్ అయితే ఉన్నాయి, బ్లెస్డ్ మెటబాలిజం ఉంది. బట్ ఏదైతే నేను చదువుకున్న కోర్స్ వల్ల నాకు ఆటోమేటిక్ గా ఉన్న నాలెడ్జ్ వల్ల మైండ్ఫుల్ ఈటింగ్ చేస్తాను. కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి మిగతా వాళ్ళకి చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్తాను, బికాస్ ఐ డోంట్ ఫాలో మై సెల్ఫ్. ఓకే. సో మీరు మిగతా వాళ్ళకి చెప్తా అంటున్నారు, కొంచెం మా సిగ్నేచర్ ప్రేక్షకుల గురించి కూడా కొన్ని డైట్ టిప్స్ ఏదైనా చెప్తే బాగుంటుందేమో. ఇప్పుడు అందరూ డైట్ కాన్షియస్ లో ఉన్నారు అండ్ ఫ్యాట్ పెరిగిపోతుందని బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఒబెసిటీ కావచ్చు. సో వాళ్ళు ఎట్లాంటివి ఫాలో అయితే బాగుంటుంది? అంటే ఒక్కొక్కరి బాడీ టైప్ ఒకలాగా ఉంటుందండి. ఇట్ చేంజెస్ టు ఎవ్రీబడి. సో వాళ్ళ డైట్ ప్యాటర్న్స్ చేంజ్ అకార్డింగ్ టు దేర్ హెల్త్ ఇష్యూస్ అండ్ వాళ్ళ ఏజ్ గ్రూప్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇస్, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇన్ ది యంగర్ ఏజ్ ఓన్లీ, లైక్ యంగర్ ఏజ్ లో మంచిగా తినేసి ఓల్డ్ ఏజ్ వచ్చాక ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చాక అప్పుడు డైట్ ఫాలో అయ్యే బదులు ఇనిషియల్ గానే లెట్స్ హ్యావ్ అ గుడ్ హ్యాబిట్స్ అట్ ఫుడ్. అంటే ఎక్కువగా వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొని ప్యాక్డ్ ఫుడ్స్ తీసుకోకూడదు. యాజ్ యూ నో, ఇంటర్నెట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇన్ఫర్మేషన్, చాలా సర్ప్లస్ ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఇన్ఫర్మేషన్ ఉండటం కాదు, మనం ఫాలో అవ్వాలి. దట్ డెడికేషన్ టువర్డ్స్ ఫుడ్ ఉండాలి మనకి. సో జస్ట్ వాట్ ఎవర్ యూ ఈట్, ఈ రోజు బాగా ఎంజాయ్ చేసినా గానీ నెక్స్ట్ డే దాన్ని బర్న్ చేయాలని గుర్తుపెట్టుకోవాలి. సో హౌ మచ్ ఎవర్ క్యాలరీస్ యూ టేక్, యూ హ్యావ్ టు బర్న్ దట్ మచ్ క్యాలరీస్. ఇది సీక్రెట్ మెయిన్. అంతే. సో అక్కడ మిస్ అవుతున్నారు అందరూ. ఎగ్జాక్ట్లీ. కానీ మామూలుగా చాలా మంది ఇప్పుడు పౌడర్స్ డైట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, కానీ అది మంచిది కాదు హెల్త్ కి. కానీ ఇప్పుడు అది ఒక ఎవల్యూషన్, ఒక చేంజ్ అనుకోవచ్చేమో, ఎక్కువ పౌడర్స్ తీసుకోవడం వితౌట్ ఆ రైస్. అది ఎంతవరకు సజెస్ట్ చేస్తారు మీరు? ఎనీథింగ్ న్యాచురల్ ఇస్ గుడ్ అండి, ఎనీథింగ్ ఆర్గానిక్ ఇస్ గుడ్, ఎనీ ప్రాసెస్డ్ ఫుడ్ ఇస్ సెకండరీ. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మీరు న్యాచురల్ గా దొరికి థింగ్స్ త్రూ మనకి విటమిన్స్ అండ్ మినరల్స్ వస్తేనే దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఓకే. సో ఆల్వేస్ చూస్ అ ప్రాసెస్డ్ ఫుడ్ సెకండరీ. ఎందుకంటే మీరు న్యూట్రిషన్ అండ్ ఫుడ్ టెక్నాలజీ చేశారు కాబట్టి మిమ్మల్ని కొన్ని డైట్ క్వశ్చన్స్ కూడా అడగాల్సి వచ్చింది. పనిలో పనిగా అడిగేస్తే మా ప్రేక్షకులకి కొన్ని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. సో మీరు స్టూడియోకి వచ్చి చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేశారు అండ్ మీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ పంచుకున్నారు. చక్కగా మాట్లాడారు, ముందు చాలా అంటే ఎక్స్ప్రెసివ్గా మాట్లాడారు. అండ్ మీలో ఉన్న యాక్ట్రెసెసే కాకుండా ఫ్యాన్ కూడా నాకు చాలా నచ్చింది. సో మీ జర్నీ ఇలాగే కొనసాగాలి. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్.